కదమ్మా సార్ క్లోజ్ ఇంటర్వల్ దగ్గర సార్ అది క్లోజ్ ఇంటర్వల్ వెరీ గుడ్ క్లోజ్ ఇంటర్వల్ చూడండి ఇంకో క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ let y equal to r square x in 0 comma pi where x belongs to closed interval 0 comma pi 0 comma pi అంటే దాని అర్థం ఏంటి 0 less than or equal to x less than or equal to pi అని దాని అర్థం దట్ ఈస్ ఏమంటే ఇప్పుడు దీన్ని మనం ఎలా తీసుకుందాం అంటే మనం x తర్వాత cos x తర్వాత y equal to cos square x cos square x అన్న cos x హోల్ స్క్వేర్ అన్న ఒకటే కదమ్మా చూడండి ఈ 0 కామా పైన ఎలా డివైడ్ చేద్దాం అంటే 0 30 60 90 120 150 180 అలా చేద్దాం చూడండి 0 degrees తర్వాత 30 degrees తర్వాత 60 degrees 60 30 కలిపితే 90 degrees 120 degrees 150 degrees 180 degrees ఓకేనా ఓకే సార్ చూడండి సార్ cos 0 ఎంత 1 sir వెరీ గుడ్ cos 30 ఎంత root 3/2 cos 60 1/2 cos 90 0 0 మనం అనుకుందాం ఇప్పుడు cos 120 అంటే ఎలా రాసుకోవచ్చు cos 180 - 60 అని రాసుకోవచ్చు 180 మైనస్ అంటే సెకండ్ క్వాడ్రంట్ లో cos పాజిటివ్ నెగిటివ్ మైనస్ cos 60 అవుతుంది మైనస్ cos 60 ఎంత -1/2 రాసేనా చూడండి cos 120 degrees అంటే మరి అత్మాట ఇలా క్యాలిక్యులేషన్ చేసుకోకూడదు మా మైండ్ లో క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఇవన్నీ cos 180 - 60 మైండ్ లో చేయండి సార్ చేయకుండా అత్మాట చిన్నపిల్లల్లో చేసుకోకూడదు మనం జాగ్రత్తగా మైండ్ లో క్యాలిక్యులేట్ చేసుకుంటే వస్తాయి మైండ్ కూడా చాలా స్పీడ్ గా పనిచేస్తుంది 180 మైనస్ అంటే సెకండ్ క్వార్టర్ అంటే cos అంటే cos లాగా ఉంటుంది కాబట్టి మైనస్ cos 60 degrees అంటే మైనస్ cos 60 అంటే -1/2 మరి ఇదేమవుతుంది చెప్పండి మైనస్ cos 30 అవుతుంది root 3/2 sir -1/3 మరి cos 180 అంటే cos పై అంటే ఏం చెప్పాను రెండు వాల్యూస్ వస్తాయని చెప్పాను +1 -1 ఈవెన్ నెంబర్ ఆఫ్ పై వస్తే +1 వస్తుంది ఆడ్ నెంబర్ ఆఫ్ పై వస్తే -1 వస్తుంది కాబట్టి 180 అంటే -1 అర్థమవుతుందా yes sir yes sir cos 150 degrees equal to cos 180 - 30 degrees అంటే cos 30 degrees -root 3/2 next cos 180 degrees equal to cos 180 - 0 degrees అంటే cos 0 degrees -0 అంటే 0 -1 వస్తుంది cos 0 అంటే 1 కదా ఇప్పుడు ఈ వచ్చిన వాల్యూస్ అన్ని ఏం చేయాలి మనం స్క్వేర్ చేయాలి 1 స్క్వేర్ ఎంత 1 root 3/2 హోల్ స్క్వేర్ ఎంత 3/4 హోల్ స్క్వేర్ 1/4 1/4 0 హోల్ స్క్వేర్ 1/4 1/4 3/4 1 ఓకేనా ఇప్పుడు మీరు మార్క్ చేసేటప్పుడు గ్రాఫ్ మీద ఈ వాల్యూస్ గ్రాఫ్ మార్క్ చేయాలి ఇది కాదు జాగ్రత్తగా చూసుకోండి జాగ్రత్తగా అది సరే చూడండి ఇప్పుడు గ్రాఫ్ చూద్దాం అన్ని పాజిటివ్ వాల్యూస్ ఇబ్బంది లేదు y డాష్ y మీద అన్ని మా పాజిటివ్ కాబట్టి ఇబ్బంది లేదు ఇది x అమ్మా x డాష్ 0 degrees 30 degrees 60 degrees
90 degrees, 90 degrees, 120 degrees, 120 degrees, 150 degrees, 150 degrees, 180 degrees. 180 degrees. ఏమా వై యాక్సిస్ మీద ఏం తీసుకోవాలి మనం? ఈ వాల్యూస్ తీసుకోవాలి. 1 3/4 1/4. ఇందులో చిన్న వాల్యూ ఏది? 1/4 ఏగా. 1/4 3/4 1. ఒక నిమిషం. ఒక్క నిమిషం అమ్మా, చూడమ్మా ఒకసారి. ఇప్పుడు ఫస్ట్ చూడండి, ఇక్కడ ఎక్స్ వాల్యూ 0 అయినప్పుడు వై వాల్యూ ఎంత? 1 కదా. అంటే ఇక్కడ వస్తుంది అంతేగా. నెక్స్ట్ తర్వాత 30 అయినప్పుడు వై వాల్యూ ఎంత? 3/4. 30కి 3/4. నెక్స్ట్ 60 అయినప్పుడు 1/4. 60 అయినప్పుడు 1/4. నెక్స్ట్ 90 అయినప్పుడు 0. తర్వాత 120 అయినప్పుడు 1/4. తర్వాత 150 అయినప్పుడు 3/4. 180 అయినప్పుడు 1 వచ్చింది. ఓకేనా? ఇప్పుడు ఇది జాయిన్ చేయాలి. కొద్ది కర్వ కింద డ్రా చేయండి అంతే. మీకు ఇంకా కొద్దిగా నీట్ గా కనిపించాలి అంటే కనుక ఒకసారి ఈ పెన్సిల్ తోనో ఏం చేస్తారంటే మళ్ళీ ఇలాగ డాట్స్ కి పెట్టుకోండి. ఇలా అలా పెట్టుకుంటే కాస్త చూడడానికి బాగుంటుంది అంతే. లేదు పర్వాలేదు అనుకుంటే ఇది కూడా వేయక్కర్లే, ఈ డాట్స్ కూడా వేయకుండా జాగ్రత్తగా కర్వను కలిపండి చాలు అంతే, అందుమించి అక్కర్లేదు. ఈ కర్వ ఏ కర్వ అండి? ఇది y = cos²x. అమ్మ అర్థమవుతుందమ్మా? Yes, sir. Yes, sir. అంతేనమ్మా, దీంతో అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి ఉందిగా, ఇంకో సమ్ ఉంది, ఇంకో గ్రాఫ్ ఉంది చూడండి. ఇది మీరు లేకపోతే ఒక పని చేయండి, ఇలాగే జాయిన్ చేసాడు అంతే, మళ్ళీ లైన్ లైన్ డ్రా చేయకండి, ఎందుకు ఇంకా అవసరం లేదు. ఓకేనా? నెక్స్ట్ మరి కరువులో మాక్సిమం వాల్యూ ఎంత? 1 sir. 1, sir. Answer. మినిమం వాల్యూ ఎంత? 0. 0. వదిలేండి.
నెక్స్ట్ ఇప్పుడు తర్వాత చూద్దాం. థర్డ్ రోమన్లో క్వశ్చన్. థర్డ్ రోమన్లో క్వశ్చన్ వాడు ఏమంటాడు చూడమ్మా. స్కెచ్ ద రీజియన్ ఎన్క్లోజ్డ్ బై y = sin x, y = cos x అండ్ x యాక్సిస్ ఇన్ ది ఇంటర్వెల్ 0, అన్నాడు. 0, ఇంటర్వెల్ లో sin x కి cos x కి గ్రాఫ్ డ్రా చేసి వాటి యొక్క కామన్ రీజియన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎన్క్లోజ్డ్ రీజియన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎన్క్లోజ్డ్ రీజియన్ అంటే ఆ y = cos x అనే కర్వ్, y = sin x అనే కర్వ్ ఇంటర్సెక్ట్ చేసుకునే పార్ట్ ఉంటుంది చూసారా, కామన్ పార్ట్. దాన్ని మనం ఏమంటాం అంటే ఎన్క్లోజ్డ్ రీజియన్ అంటాం. అర్థమవుతుంది అమ్మా? చూడండి. Yes, sir. గివెన్ y = cos x అలాగే y = sin x where x belongs to 0, pi, where x belongs to 0, pi. ఏమా? నెక్స్ట్ ఇప్పుడు చూడండి, మళ్ళీ మనం డివైడ్ చేద్దాం. అంటే దీని అర్థం ఏంటి? దట్ ఈస్ 0 < x < pi అని ఇంతకు ముందు తీసుకున్నట్టు తీసుకుందాం. చూడండి, ఇది x అమ్మా, y = sin x, y = cos x. నెక్స్ట్ ఫస్ట్ 0 degrees, 30 degrees, 60 degrees, 90 degrees, 120 degrees, 150 degrees, 180 degrees. ఓకేనా? ఇప్పుడు sin 0 ఎంత? 0. sin 30 1/2 1/√2 45 అనుకున్నాను సార్. అనుకుంటే మార్కులు రావమ్మా. అనుకున్నాను మార్కులు రావాలంటే అర్థమవుతుందా? sin 90 degrees ఎంత? 1. అవునా? ఇవి రివర్స్ లో రాసండి. ఇక్కడ 1 √3/2 1/2 0. ఈసారి చూడండి, sin 120 అంటే ఎంత? sin 60 అనే √3/2. sin 150 అంటే sin 30 అంటే 1/2. sin 180 అంటే 0. ఓకేనా? ఓకే సార్. ఇక్కడ నుంచి వెనక్కి వచ్చేస్తుంది అన్నమాట. అది వెనక్కి వచ్చిందో లేదా? తర్వాత ఇది చూడండి, cos 120 అంటే -cos 60 అన్నమా? Yes, sir. కాబట్టి -1/2 కదా. cos 150 అంటే -cos 30 కదా, కాబట్టి -√3/2. cos 180 అంటే -1 కదా, వీటికి మైనస్ వచ్చి చూడండి, రివర్స్ వచ్చేలేదు. Yes, sir. మీకు అర్థమైంది? ఇక్కడ రాయనా యాంగిల్ చేయనా? cos 120 అంటే 180 - 60 అలా రాయనా? No, sir. అర్థమైంది సార్. అందరికీ అర్థమైనట్టేనమ్మా? సరే, గ్రాఫ్ చూడండి. ఎక్కడ నెగిటివ్ వాల్యూస్ వచ్చాయా? వచ్చాయి. సరే, x y డాష్ x డాష్ ఏమా? 0. ఫస్ట్ది 30 degrees, 60 degrees, 90 degrees, 120 degrees, 150 degrees, 180 degrees. ఏమా? ఈసారి y యాక్సిస్ మీద 1/2 √3/2 1 అని ఉంది అంతే. 1/2 అంటే 0.5, 1 √3/2 అంటే 0.732/2 అమ్మా. 0.732/2 అంటే ఎంత వస్తుంది అంటారు? 0.35 సంథింగ్ అని వస్తుంది. అవునా? సారీ, 1.732/2 అమ్మా. √3 అంటే 1.732. 1.732/2 అంటే ఎంత వస్తుంది?
1.7/2 అంటే ఎంత వస్తుంది? 0.8 సంథింగ్ అని వస్తుంది. ఎస్ ఎస్ సార్. సార్ 0.85 ఎక్కువ ఉంటుంది కదా √3/2. ఎస్ సార్. 1/2 √3/2 √3/2 కన్నా 1 ఎక్కువ ఉంటుంది. 1. ఇప్పుడు చూడండి x 0 అయినప్పుడు y ఎంత? 0 అంటే ఇది. తర్వాత x 30 అయినప్పుడు y 1/2 ఇది. నెక్స్ట్ తర్వాత ఇక్కడ కూడా సర్కిల్ చేయండి. అలాగే x 60 అయినప్పుడు √3/2 x 90 అయినప్పుడు 1 x 120 అయినప్పుడు √3/2 ఏమండి? తర్వాత x 150 అయితే 1/2 180 అయినప్పుడు ఏమో 0 ఏమా అంటే కర్వ్ ఎలా వస్తుందమ్మా ఇది చూడండి ఒకసారి. అలా వస్తుంది. ఇది ఏ కర్వ్ ఇది? y ఈక్వల్ టు అర్థమవుతుంది. ఇలాగ ఈ షార్ప్ గా వచ్చేలా కాకుండా ఇలాగ స్మూత్ గా వచ్చేలా చూడండి కర్వ్. ఏమంటే తర్వాత ఈసారి కాస్ చూద్దాం. x 0 అయినప్పుడు y వాల్యూ ఎంత? 1 అంటే ఇక్కడ x 30 అయినప్పుడు √3/2 అంటే ఇక్కడ x 60 అయినప్పుడు 1/2 అంటే ఇక్కడ నెక్స్ట్ x 90 అయినప్పుడు 0 120 అయినప్పుడు -1/2 ఇక్కడ నేను తీసుకోలేదు. -1/2 -√3/2 -1 ఓకేనా? ఇప్పుడు చూడండి ఇది ఎక్కడ ఆగింది? 120 అయినప్పుడు -1/2 150 అయినప్పుడు -√3/2 180 అయినప్పుడు -1 ఏమండి? ఇది జాయిన్ చేయండి. ఇదేం చెప్తుంది? ఇది y ఈక్వల్ టు cos x. ఏమంటే ఈ రెండింటికి కామన్ గా ఉన్న రీజన్ ఏది? ఇదేగా. ఎస్ సార్. అర్థమైందమ్మా మీకు? ఈ రెండింటికి కామన్ గా ఉన్న రీజన్ ఇదేగా. ఇదే కదా కామన్ పార్ట్. ఇటువైపు ఇలా వచ్చింది అంటే ఈ మొత్తం పార్ట్ అంతా దీనికి సంబంధించింది. ఇక్కడి నుంచి ఇలా వచ్చింది అంటే ఈ మొత్తం పార్ట్ అంతా దీనికి సంబంధించింది. మరి దీనికి కామన్ గా ఉన్న పార్ట్ అంటే ఇదేగా. ఇప్పుడు డార్క్ చేసే ప్లేసే కదా. ఎస్ సార్. అర్థమైందమ్మా? ఇది కామన్ రీజన్ అవుతుంది. ఇదమ్మా విషయం. దీంతో ఇదైంది. నెక్స్ట్ ఇప్పుడు ఫార్ములాస్ ఉంటాయి దానికి సంబంధించి. దానికన్నా ముందు అసలు కాంపౌండ్ యాంగిల్ అంటే ఏంటో చూద్దాం. కాంపౌండ్ యాంగిల్ ఏంటో చెప్పిన తర్వాత మనం ఫార్ములాస్ లోకి వెళ్దాం. కాంపౌండ్ యాంగిల్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది ఒక యాంగిల్ అని తీసుకున్నాను, బి అనేది ఒక యాంగిల్ అని తీసుకున్నాను. వాటి యొక్క సమ తీసుకున్నాను అనుకోండి. అంటే ఏం తీసుకున్నట్టు? a + b తీసుకున్నట్టు. ఒక్క నిమిషం ఈలోకి మీరు ఇది తీసుకోండి. ఫోటో తీసుకోండి. ఒక్క నిమిషం అమ్మాయి. Algebraic sum of 2 or more angles. The algebraic sum of 2 or more angles is called Compound angles. కాంపౌండ్ యాంగిల్ అంట. ఫర్ ఎగ్జాంపుల్ a, b, c అనేవి ఒక 3 యాంగిల్స్ అనుకుందాం. a + b + c కాంపౌండ్ యాంగిల్, a + b - c కాంపౌండ్ యాంగిల్, a - b + c కాంపౌండ్ యాంగిల్, b + c - a కాంపౌండ్ యాంగిల్, b + c కాంపౌండ్ యాంగిల్, a + c కాంపౌండ్ యాంగిల్, a + b కాంపౌండ్ యాంగిల్. అర్థమైందా మీకు? అర్థమైందా?
Yes, Yes, sir. sir. కాంపౌండ్ యాంగిల్ అంటే ఏం చెప్పాలమ్మా డెఫినేషన్? ద ఆల్జిబ్రాయిక్ సమ్ ఆఫ్ 2 or more యాంగిల్స్. ఏం చెప్పాలమ్మా? The algebraic sum of 2 or more angles. ఈస్ కాల్డ్ ఏ Compound angle. కాంపౌండ్ యాంగిల్. ఎగ్జాంపుల్ ఏం చెప్తామంటే ఏ కామా బి కామా సి అనేవి ఏవైనా 3 యాంగిల్స్ అనుకున్నప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి అవ్వచ్చు, ఏ ప్లస్ బి మైనస్ సి అవ్వచ్చు, ఏ మైనస్ బి ప్లస్ సి అవ్వచ్చు, ఏ మైనస్ సి మైనస్ బి అవ్వచ్చు, ఏ మైనస్ బి ప్లస్ సి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇవన్నీ కూడా కాంపౌండ్ యాంగిల్స్ అవ్వచ్చు. వీటికి మనం ఇప్పుడు కాంపౌండ్ యాంగిల్స్ సంబంధించి మనం ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అప్లై చేసి సింప్లిఫై చేస్తాం అన్నమాట. అర్థమవుతుందా? అది విషయం. చూడండి, మనం చెప్పుకోబోయే టాపిక్ ఇప్పుడు కాంపౌండ్ యాంగిల్స్. కాంపౌండ్ యాంగిల్ ఇక్కడి నుంచి మనకు ఫార్ములాలు మొదలవుతాయి. ఏమా జాగ్రత్తగా ఎప్పటికప్పుడు చదువుకుని ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇంకొకటి చూడండి, కాంపౌండ్ యాంగిల్స్. కాంపౌండ్ యాంగిల్స్ కాంపౌండ్ యాంగిల్ అంటే ఏం చెప్పాము? ద ఆల్జిబ్రాయిక్ సమ్ ఆఫ్ 2 or more యాంగిల్స్ ఇస్ కాల్డ్ ఏ కాంపౌండ్ యాంగిల్. ద ఆల్జిబ్రాయిక్ సమ్ ఆఫ్ 2 or more angles. 2 or more angles is called a compound angle. Is called a compound angle. Example: if a comma b comma c are 3 angles, then if a comma b comma c are 3 angles, then అప్పుడు ఏమవుతాయి చెప్పండి? ఏ ప్లస్ బి అవ్వచ్చు, లేదా ఏ మైనస్ బి అవ్వచ్చు, ఏ ప్లస్ సి అవ్వచ్చు, ఏ మైనస్ సి అవ్వచ్చు, ఏ ప్లస్ బి ప్లస్ సి అవ్వచ్చు, ఏ ప్లస్ బి మైనస్ సి అవ్వచ్చు. అలా ఎన్నైనా రాసుకోవచ్చు, మన ఇష్టం, అది ఓపిక. ఎట్సెట్రా ఈటీసీ అంటే ఎట్సెట్రా ఆర్ కాంపౌండ్ యాంగిల్స్. అదమ్మా విషయం. ఇప్పుడు దీనికి సంబంధించి ఫార్ములాస్ చెప్పుకుంటాం. ఆ ఫార్ములాస్ తర్వాత ఏంటంటే మనం సంస్థలోకి వెళ్ళిపోతాం డైరెక్ట్. అంటే సంస్థలోనే కాదు, ఇంకొన్ని వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఇప్పుడు దాకా మనకి సైన్లోను కాసులోను తెలిసిన వాల్యూస్ ఏంటి చెప్పండి? సైన్ అంటే 0 degrees, 30 degrees, 45 degrees, అలాగే 60 degrees, 90 degrees తెలుసు. ఇప్పుడు మనం ఇక్కడ ఏం నేర్చుకుంటాం అంటే సైన్ 15 degrees, కాస్ 15 degrees, tan 15 degrees, కాట్ 15 degrees, సీకెంట్, కొసికెంట్, అలాగే సైన్ 75, కాస్ 75, ఈ యాంగిల్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది ఇక్కడ నేర్చుకుంటాం. ఒక్కటి నేర్చుకుంటే చాలా మాకు క్లారిటీగా మిగిలినవన్నీ వచ్చేస్తాయి. లింక్ అది, ఆ ఒక్కటి కరెక్ట్గా నేర్చుకోకపోతే ఆ లింక్ పోయినట్టే. అర్థమవుతుంది? అంత క్లమ్జీగా ఉంటుంది, గజిబిజిగా ఉంటుంది అన్నమాట. అసలు ఏం అర్థమైనట్టు ఉండదు, అర్థమైనట్టు ఉంటుంది అన్నమాట. అది అర్థమవుతుంది? సరే చూడండి, యాంగిల్ అని చెప్పాం, అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఫార్ములా. సరే అమ్మా, ఇదమ్మ విషయం. తర్వాత ఫార్ములే ఎవరు లేవద్దు. ఫార్ములే చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ ఫార్ములా, సైన్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు, ఫార్ములా ఏంటి చెప్పండి? sin A cos B plus cos A sin B. sin A cos B plus cos A sin B. తర్వాత sin A minus B equal to sin A cos B minus cos A sin B. తర్వాత థర్డ్ cos A plus B equal to cos A cos B minus Cos A cos B minus sin A sin B. sin A sin B. Next cos A minus B.
cos A cos B plus sin A sin B. వెరీ గుడ్ హేమంత్. cos A cos B plus sin A sin B. నెక్స్ట్ tan A plus Tan A plus tan B by 1 minus tan A tan B. వెరీ గుడ్. tan A plus tan B by 1 minus tan A tan B. తర్వాత tan A minus B. Tan Tan A minus tan B by 1 plus tan A tan A into tan B. సరే 1 plus tan A into tan B. నెక్స్ట్ cot A plus B. Cot A cot B minus 1 by cot B plus cot A. వెరీ గుడ్. cot B plus cot A అమ్మా. నెక్స్ట్ cot A minus B అమ్మా. Cot A into cot B plus Cot 1. A cot B plus by Cot B minus cot A. minus cot A. వెరీ గుడ్. ఈసారి 3 చప్పులు తీసుకుందాం. యాంగిల్స్ ఏబిసి తీసుకుందాం. మీరు అంటే సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సి. మీరు అక్కడనే చెప్పారు. ఏంటమ్మా ఓయ్ చంద్రరావు ఆ స్పీకర్ ఆఫ్ చేయి. సార్. ఐ మాటలు మాట్లాడుతున్నాడు ఏమై సరే ఏమండి. తర్వాత ఈసారి 3 యాంగిల్స్ తీసుకున్నప్పుడు చూద్దాం అమ్మా. 9th సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సి. సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు దీనికి కూడా ఫార్ములా ఉందన్న. సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే సైన్ ఏ కాస్ బి కాస్ సి ప్లస్ కాస్ ఏ సైన్ బి కాస్ సి ప్లస్ కాస్ ఏ కాస్ బి సైన్ సి మైనస్ సైన్ ఏ సైన్ బి సైన్ సి. ఏం దీన్ని మనం ఇంత పెద్దది రాయడం మనకు కష్టం కాబట్టి మనం ఏం చేస్తామంటే సింపుల్గా రాస్తాం. అంటే సగం వదిలేస్తామని కాదు, సింపుల్గా రాస్తాం. చూడండి దట్ ఈక్వల్స్ సిగ్మా. చూడండి ఒకసారి ఇక్కడ మనకి ఈ సిగ్మా నోటేషన్ మీకు తెలుసమ్మా? సిగ్మా అంటే ఏంటి? సమ్మేషన్. సమ్మేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి. ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ వై స్క్వేర్ జెడ్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఎక్స్ అని ఉందనుకోండి. ఇక్కడ మీరు గమనించండి, ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ వచ్చింది, తర్వాత వై స్క్వేర్ వచ్చింది, తర్వాత జెడ్ స్క్వేర్ వచ్చింది. ఒక ఆర్డర్లో వచ్చిందా? Yes, sir. తర్వాత ఇంకొకలా గమనించండి, ఎక్స్ వై వచ్చింది, వైజెడ్ వచ్చింది, జెడ్ ఎక్స్ వచ్చిందా? Okay, sir. ఆర్డర్లో వస్తుందా? కాబట్టి దీన్ని మనం ఇంత రాయక్కర్ లేకుండా సింపుల్ గా ఏం చేస్తాం అంటే ఇదంతా సమ్మేషనే కదా, మధ్యలో ప్లస్లే కదా ఉన్నాయి కాబట్టి దీన్ని సిగ్మా ఎక్స్ స్క్వేర్ వై అని రాస్తాం. అంటే ఇప్పుడు ఎక్స్ వై జెడ్ అనేవి 3 టర్మ్స్, కంటిన్యూ టర్మ్స్. ఈ కంటిన్యూటీని ఫాలో అవుతూ మనం ఏం చేస్తామంటే సిగ్మా ఎక్స్ స్క్వేర్ వై అని రాస్తాం. సిగ్మా ఎక్స్ స్క్వేర్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ముందు ఎక్స్ స్క్వేర్ వై రాసేస్తాం ప్లస్ తర్వాత ఎక్స్ తర్వాత ఉన్న లెటర్ ఏంటి వై, కాబట్టి వై స్క్వేర్. ఇక్కడ వై తర్వాత వచ్చే లెటర్ ఏంటి జెడ్, వై స్క్వేర్ జెడ్. తర్వాత వై స్క్వేర్ అయిపోయింది కాబట్టి ఎక్స్ స్క్వేర్ అయింది, వై స్క్వేర్ అయింది. తర్వాత లెటర్ ఏంటి జెడ్, జెడ్ స్క్వేర్. తర్వాత ఇక్కడ వై అయిపోయింది, ఎక్స్ తర్వాత వై, వై అయిపోయింది, వై తర్వాత జెడ్, జెడ్ అయిపోయింది, జెడ్ తర్వాత మళ్ళీ ఎక్స్. అర్థమైందమ్మా? అంటే సేమ్ దాని ఏమంటారు, సేమ్ టైప్ ఆఫ్ వర్డ్స్ రాసేటప్పుడు అప్పుడు మనం ఏం చేస్తామంటే సేమ్ లాజిక్ అప్లై అవుతూ ఉంటే, సైక్లిక్ ప్రాసెస్ లో జరుగుతూ ఉంటే ఆ టర్మ్స్ యొక్క సమ్మితి సింపుల్ గా సిగ్మా రాసేస్తాం అన్నమాట. అంతే, అంతకు మించి ఏం లేదు. ఏమే చూడండి, ఇప్పుడు ఇక్కడ మీరు గమనిస్తే సైన్ ఏ వచ్చింది, తర్వాత ఏమొచ్చినాయి రెండు Cos B cos C. తర్వాత ఇక్కడ గమనిస్తే సైన్ బి వచ్చింది, మిగిలిన 2 కాసులు వచ్చాయి. సైన్ సి వచ్చింది, మిగిలిన 2 కాసులు వచ్చాయి. అంటే ఆల్టర్నేటివ్ గా వస్తాయి. అవునా? ఒకటి సైన్ వస్తే ఫస్ట్ దాంట్లో సైన్ ఏ వస్తే తర్వాత దాంట్లో సైన్ బి వచ్చింది, తర్వాత దాంట్లో సైన్ సి వచ్చింది. అవునా కదా? Yes, sir. కాబట్టి దీన్ని సింపుల్ గా మనం ఏం రాస్తామంటే సిగ్మా సైన్ ఏ కాస్ బి కాస్ సి బ్రాకెట్ పెట్టాలి. సిగ్మా నోటేషన్ మొత్తం అందరికీ అప్లై అవ్వదు కాబట్టి మైనస్ మైనస్ ఈ టర్మ్ రాసేయండి, సైన్ ఏ సైన్ బి సైన్ సి. ఏమా? నెక్స్ట్ 10th ఫార్ములా చూడండి.
మీరు ఇది లాజిక్ గా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలాగో చెప్తాను చూడండి. sin a ప్లస్ బి ప్లస్ సి కనపడుతుంది. sin a ప్లస్ బి ప్లస్ సి కనపడుతుంది. కాబట్టి చివరిలో ఏం చేస్తారంటే మైనస్, ఇక్కడ ప్లస్ వచ్చింది కాబట్టి మధ్యలో ప్లస్లు వచ్చాయి కాబట్టి ప్రోడక్ట్ తీసేసుకోండి. sin a ఇంటూ sin b ఇంటూ sin c. మరి ఇక్కడ ఏం చేయాలి? సిగ్మా నోటేషన్ తీసుకుని ఫస్ట్ దానికి మాత్రం సైన్ అప్లై చేయాలి, రెండింటికి కాస్ట్లు అప్లై చేయాలి, అంతే. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. నెక్స్ట్ cos a plus b plus c అమ్మా. cos a plus b plus c ఈక్వల్ టు cos a plus b plus c ఈక్వల్ టు ఏమా ఇక్కడ ఏమవుతుందంటే cos a plus b plus c లో cos a cos b cos a cos b cos c మైనస్ ఇక్కడ చూడండి. ఇందాక సైన్ కి అప్లై చేసినప్పుడు ఫస్ట్ యాంగిల్ కి సైన్ అప్లై అయింది, తర్వాత బి కి యాంగిల్ సైన్ అప్లై అయింది, తర్వాత సి కి అప్లై అయింది. ఏ కి అప్లై అయినప్పుడేమో 2 కాసులు వచ్చాయి, బి కి అప్లై అయినప్పుడేమో 2 సైన్, మిగిలిన రెండింటికి కాసులు వచ్చాయి. సి కి అప్లై అయినప్పుడేమో మిగిలిన రెండింటికి కాసులు వచ్చాయి సైన్ అప్లై అయినప్పుడు. అలాగే ఇక్కడ ఒకదానికి కాస్ అప్లై అయితే మిగిలిన వాటికి సైన్ అప్లై అవుతుంది. అర్థమవుతుందా మనం చెప్పింది? ఒకదానికి కాస్ అప్లై అయితే మిగిలిన వాటికి సైన్ అప్లై అవుతుంది. కాబట్టి దీన్ని మనం సింపుల్ గా ఎలా రాస్తాం అంటే ఇప్పుడు దీనికి లాగా రాస్తాం. ఎలాగో చూడండి ఒకసారి. మైనస్ ఫస్ట్ దానికి కాస్ అప్లై అయింది అనుకోండి, కాస్ ఏ సైన్ బి సైన్ సి, ఓకేనా? తర్వాత మైనస్ సైన్ ఏ కాస్ బి సైన్ సి, తర్వాత మైనస్ సైన్ ఏ సైన్ బి కాస్, ఓకేనా? సేమ్ లాజిక్ మీరు గమనించండి. కాకపోతే ఇక్కడ ప్రొడక్ట్ అనేది నెక్స్ట్ వచ్చింది, ఒక టర్మ్ తర్వాత సమ్మేషన్ తర్వాత సిగ్మా నోటేషన్ తర్వాత వచ్చింది. ఇక్కడ ప్రొడక్ట్ అనేది ముందుగానే వచ్చేసింది. చూడండి ఒకసారి. దీన్ని మళ్ళీ మనం ఏం చేయొచ్చు అంటే వీటన్నిటిలో మైనస్ కామన్ తీసాం అనుకోండి, కాస్ ఏ కాస్ బి కాస్ సి మైనస్, ఈ మైనస్లు కామన్ తీస్తే అన్ని ప్లస్లు అయిపోతాయి కాబట్టి సిగ్మా. అప్పుడు ఏం రాయొచ్చు మనం? కాస్ ఏ సైన్ బి సైన్ సి అని రాయొచ్చా లేదా? అర్థమవుతుందా? ఏమా అర్థమైందమ్మా? మరి ఇది కూడా లాజిక్ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే చెప్పానుగా, ఇక్కడ సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సి వచ్చిందంటే ఇక్కడ ప్రోడక్ట్ వచ్చేస్తుంది, మైనస్ వస్తుంది. ఇక్కడ మాత్రం సిగ్మా నోటేషన్ వస్తుంది. ఒకదానికి సైన్ అప్లై అయితే మిగిలిన రెండింటికి కాసులు అప్లై అవుతాయి. ఇక్కడ కూడా అదే లాజిక్. కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రోడక్ట్ తర్వాత వచ్చింది, ఇక్కడ ప్రోడక్ట్ ముందే వచ్చేస్తుంది. కాస్ ఏ కాస్ బి కాస్ సి మైనస్, ఇప్పుడు ఈసారి సిగ్మా నోటేషన్ వచ్చి ఒకదానికి కాస్ అప్లై అయితే మిగిలిన రెండింటికి సైన్లు అప్లై అవుతాయి. అర్థమైందమ్మా? నెక్స్ట్ ఈసారి tan a ప్లస్ బి ప్లస్ రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలా సార్? వాడు గుర్తుపెట్టుకుంటే రెండోది లాజిక్ గా గుర్తుపెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు మీ ఇంటి దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను చూడు. tan a plus b plus c equal to tan a plus tan b plus tan c minus tan a tan b tan c by 1 minus tan a into tan b into tan b minus tan b into tan c minus tan c into tan a వస్తుందన్నమాట. యో ప్లేస్ చెప్పండి చూడండి. tan a plus tan b plus tan c minus tan a tan b tan c by 1 minus tan a into tan b minus tan b into tan c minus tan c into tan a. ఏమా ఇదమ్మ విషయం. దీన్ని మనం ఇంత రాయక లేకుండా సింపుల్ గా ఏం చేస్తామంటే చూడండి, ఈ సమ్మేషన్ ఎప్పుడైతే వచ్చిందో సిగ్మా నోటేషన్ రాసేచ్చుగా, సిగ్మా tan a. ప్రొడక్ట్ వచ్చింది కదా, ప్రొడక్ట్ కూడా సింబల్ ఉంటుంది. మీరు లోయర్ క్లాసులో చదువుకున్నారమ్మా? సమ్మేషన్ కి సింబల్ ఎలా ఉంటుందో ప్రొడక్ట్ కూడా సింబల్ ఉంటుంది, తెలుసా మీకు? నో సార్. మైనస్ ప్రొడక్ట్ కి సింబల్ ఏంటంటే పై అమ్మ. పై అంటే మీనింగ్ ఏంటంటే ప్రొడక్ట్ అని అర్థం. ఇక్కడ దాన్ని ఏం రాస్తాం అంటే tan a అని రాస్తాం. అంటే tan a పై ఇంటూ tan a అని రాసామంటే దాని అర్థం ఏంటంటే ఆల్టర్నేటివ్ గా తర్వాత ఏమొస్తాయో అది ప్రోడక్ట్ అయిపోతుంది అనమాట. అంటే tan a అయిపోయింది, తర్వాత tan b వస్తుంది, తర్వాత tan c వస్తుంది. అంటే tan a ఇంటూ tan b ఇంటూ tan c బై 1 మైనస్, ఇక్కడ మైనస్ కామన్ తీస్తే
వీటన్నిటిలో మూడిట్లోనూ కూడా మైనస్ కామన్ తీస్తే tan A tan B ప్లస్ tan B ప్లస్ tan B tan C ప్లస్ tan C tan A అవుతుంది కాబట్టి సిగ్మా నోటేషన్ రాసేదిగా tan A tan B. అర్థమైందమ్మా? అర్థమైందమ్మా? Yes, sir. Yes, sir. అంతే. నెక్స్ట్ ఈసారి cot A ప్లస్ B ప్లస్ చూద్దాం. cot A ప్లస్ B ప్లస్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటో చూద్దాం. ఇది కూడా సేమ్ tan లాగే, ఇంకే మార్పు ఉండదు, కాకపోతే tan బదులు cot వస్తుందంటే చూడండి ఒకసారి. tan అంటే cot A ప్లస్ cot B ప్లస్ cot C, cot A ప్లస్ cot B ప్లస్ cot C మైనస్ cot A cot B cot C మైనస్ cot A cot B cot C by 1 మైనస్ cot A cot B మైనస్ cot B cot C మైనస్ cot C cot A. ఏమా? ఇప్పుడు చూడండి, ఇది కూడా మనం లాజికల్ గా రాస్తే సిగ్మా cot A మైనస్ పై ఇంటూ cot A తర్వాత 1 మైనస్ సిగ్మా cot A cot B. ఏమా? తర్వాత ఈసారి 13th వన్. ఇప్పుడు ఈసారి cos A ప్లస్ B ఇంటూ cos A మైనస్ B ఆ ఫార్ములా రాద్దాం. sin A ప్లస్ B ఇంటూ sin A మైనస్ B, sin A ప్లస్ B ఇంటూ sin A మైనస్ B ఏమవుతుందో చెప్పండి మీరు? sin స్క్వేర్ A మైనస్ sin స్క్వేర్ B equal to cos square B minus cos square B. cos स्क्वेर A minus cos स्क्वेर B है. No, sir. Sorry, sir. Cos square B minus cos square A. cos स्क्वेर B minus cos स्क्वेर A. సరే, నెక్స్ట్ అలాగే 14th వన్ అమ్మాయి, cos A ప్లస్ B ఇంటూ cos A మైనస్ B ఈక్వల్ ఏమవుతుంది? cos స్క్వేర్ A మైనస్ sin స్క్వేర్ B అని అవుతుంది, sin square B లేదా cos స్క్వేర్ B మైనస్ sin స్క్వేర్ B. ఇవి కూడా మీరు రేపు చదవండి. ఏమా? చూడండి, చూడండి, ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ sin 75 degrees, sin 75 degrees comma cos 75 degrees comma tan 75 degrees comma cot 75 degrees అమ్మా. ఏమా? ఇప్పుడు విషయం ఏంటంటే సొల్యూషన్ లో sin 75 degrees ఈక్వల్ టు 75 degrees ఎలా చెప్పండి? మనకు తెలిసిన యాంగిల్లో sin 30 degrees ప్లస్ 45 degrees రాయచ్చే. Yes, sir. మరి ఇది ఏ ఫామ్ లో ఉంది? sin A ప్లస్ B ఫామ్ లో లేదు. sin A ప్లస్ B ఈక్వల్ ఫార్ములా ఏంటి? sin A cos B plus cos A sin B. sin A cos B ప్లస్ cos A sin B. ఇప్పుడు A ప్లేస్ లో 30 degrees, B ప్లేస్ లో 45 రాయండి. రాస్తే దట్ ఈక్వల్స్ sin 30 degrees cos 45 degrees plus cos 30 degrees sin 45 degrees. ఏమా? ఇప్పుడు sin 30 degrees ఎంత? 1/2. cos 40 1/√2. 1/√2. cos 30 √3/2. √3/2. sin 45 1/√2. 1/√2. సింప్లిఫై చేస్తే 1/2√2 అవుతుంది ప్లస్ √3/2√2 అవుతుంది. కాబట్టి ఎల్సిఎం √2 అవుతుంది, కాబట్టి √3 ప్లస్ 1/2√2 అవుతుంది. ఇది sin 75 degrees. నెక్స్ట్ ఈసారి మనం cos 75 degrees ఫైండ్ అవుట్ చేయాలి. cos 75 మనం ఇది ప్రొసీజర్ లో చేయొచ్చు, లేదంటే అలాగే చేద్దాం. చూడండి, cos 75 degrees ఈక్వల్
కాస్ 75 కూడా ఎలా రాద్దాం మనం 40 ప్లస్ 35 30 45 కింద రాద్దాం. కాస్ 30 డిగ్రీస్ ప్లస్ 45 డిగ్రీ. ఓకేనా? ఇది ఏ ఇది బి. కాస్ ఏ ప్లస్ బి అంటే కాస్ ఏ కాస్ బి, అది ఫార్ములా రాస్తాం. కాస్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్. ఏమా మీరు అందరూ లాజిక్గా చదువుతారా అవి ఫార్ములాస్? సరే చూడండి. ఇప్పుడు ఈ ఫార్ములా అప్లై చేస్తే కాస్ ఏ కాస్ బి అంటే ఏమని వస్తుంది? కాస్ 30 కాస్ 45 డిగ్రీస్ మైనస్ సైన్ 30 సైన్ 45 డిగ్రీస్. కాస్ 30 ఎంత? √3/2. మరి కాస్ 45 1/√2. 1/√2. సైన్ 30 1/2. సైన్ 45 1/√2. ఇది సింప్లిఫై చేస్తే మనం √3/2√2 మైనస్ 1/2√2. ఎల్సిఎం 2√2 అవుతుంది కాబట్టి √3 మైనస్ 1. ఓకేనా? అదమ్మ విషయం. తర్వాత ట్యాన్ చూద్దాం. tan 75. లేకపోతే పని చేద్దాం, ఇలా నెంబర్లు ఇచ్చుకుందాం. ఎందుకంటే లేకపోతే అంత గందరగోళంగా ఉంది. ఇప్పుడు tan 75 డిగ్రీస్. tan 75 అంటే ఏం రాయొచ్చు మనం? sin 75 డిగ్రీస్ బై cos 75 అని రాసుకోవచ్చు కదమ్మా. sin 75 ఎంత? √3 ప్లస్ 1/2√2. అవునా? అలాగే cos 75 అంటే √3 మైనస్ 1/2√2. 2√2 క్యాన్సిల్. √3 ప్లస్ 1/√3 మైనస్ 1. దీన్ని మనం రేషనలైజేషన్ చేద్దాం. √3 ప్లస్ 1/√3 మైనస్ 1 ఇంటూ √3 ప్లస్ 1తో మల్టిప్లై చేసి డివైడ్ చేద్దాం. డినామినేటర్లో ఏమవుతుంది? a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి అంటే a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే √3 మైనస్ 1 స్క్వేర్ అవుతుంది. న్యూమరేటర్లో √3 ప్లస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది. ఏమా ఇప్పుడు ఇది ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 3 మైనస్ 1 అవుతుంది డినామినేటర్లో. న్యూమరేటర్లో ఏమవుతుంది? a స్క్వేర్ అంటే √3 హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 1 ప్లస్ 2√3 అవుతుంది. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 3 ప్లస్ 1 అంటే 4 అవుతుంది ప్లస్ 2√3/2 అవుతుంది. న్యూమరేటర్లో 2 కామన్ తీసారు అనుకోండి. 2 ఇంటూ 2 ప్లస్ √3/2. 2 క్యాన్సిల్ అయిపోతే 2 ప్లస్ √3. ఇది tan 75 డిగ్రీస్ వాల్యూ. తర్వాత ఫోర్త్ వన్ cot 75 డిగ్రీస్. cot 75 డిగ్రీస్ ఈక్వల్ టు దీన్ని మనం 1/tan 75 కింద రాయొచ్చు కదా. కాబట్టి దట్ ఈక్వల్స్ 1/2 ప్లస్ √3 అమ్మాయి. దీన్ని మళ్ళీ రేషనలైజేషన్ చేయండి. 2 ప్లస్ √3 అంటే 1/2 ప్లస్ √3 అంటూ 2 మైనస్ √3/2 మైనస్ √3 అవుతుంది అమ్మాయి. ఏమా ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే దీన్ని సింప్లిఫై చేస్తే 2 మైనస్ √3/2 స్క్వేర్ మైనస్ √3 హోల్ స్క్వేర్ అమ్మాయి. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అంటే 2 మైనస్ √3/4 మైనస్ 3 అంటే 1 కాబట్టి 2 మైనస్ √3 అవుతుంది. ఓకేనా? తర్వాత ఈసారి ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ sin 15 degrees, cos 15 degrees, tan 15 degrees. Hemant, a speaker of it. Tan 15 degrees, cot 15 degrees. ఓకేనా? ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది కూడా మనం చాలా ఈజీగా చేయొచ్చు. ఎందుకంటే చూడండి ఒకసారి సొల్యూషన్లో ఫస్ట్ వన్ sin 15 degrees ఈక్వల్ టు దీన్ని మనం sin 90 మైనస్ 75 డిగ్రీస్ అని రాసుకోవచ్చా లేదా? రాయచ్చా? Yes, sir. ఇప్పుడు sin 90 మైనస్ అంటే ఏ క్వాడ్రంట్? ఫస్ట్ క్వాడ్రంట్. First quadrant, sir. ఫస్ట్ క్వార్టర్. మరి సైన్ ఎలా మారుతుంది? కాస్ కింద మారుతుంది. కాబట్టి Cos. cos 75 అంటే ఎంత? √3 మైనస్ 1/2√2. అవునా? Yes, sir. రెండోది cos 15 డిగ్రీస్ ఈక్వల్ ఎలా రాయొచ్చు చెప్పండి? దీన్ని బట్టి cos 90 డిగ్రీస్ మైనస్ 75 డిగ్రీస్ అని రాయొచ్చు. ఓకేనా? cos 90 మైనస్ 75 అంటే sin 75 డిగ్రీస్ అవుతుందిగా.
అంటే ఏమవుతుంది √3 + 1/2 √2 అవుతుందమ్మా. నెక్స్ట్ థర్డ్ వన్ tan 15 degrees ఈక్వల్ టు tan 90 degrees minus 75 degrees. అంటే ఇది ఎలా రాసుకోవచ్చు అంటే cot 75 degrees అని రాసుకోవచ్చు. cot 75 degrees అంటే ఎంత 2 minus √3. అలాగే నాలుగవది cot 15 degrees ఈక్వల్ టు cot 90 degrees minus 75 degrees అని రాసుకోవచ్చు. దట్ ఈక్వల్ టు tan 75 degrees అవుతుందమ్మా. tan 75 degrees అంటే ఎంత 2 + √2. ఇది నీట్ గా రాసుకోండి, ప్లేస్ లాగా ఇక్కడ రాశాను. అర్థమైందా మరి? Yes, sir. రేపు ఏం చేస్తారంటే నెక్స్ట్ క్లాస్ కి